హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని 37వ కీర్తన 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండును. ఏంటంటప్పుడు నడతేమో దేవుడిచ్చేది, వాని ప్రవర్తన అంటే తల్లిదండ్రులు బిడ్డల యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటారు. ఆ ప్రవర్తన వారికి నచ్చకపోతే చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే దేవునికి మన నడత అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకనే దావీదు అంటాడు, నా నడకయు నా పడకయు నీవు పరిశీలన చేసి ఉన్నావయ్యా. అందుకని ఒకని నడత దానిని చూచి దేవుడంట ఆనందిస్తూ ఉంటాడట, ఆనందపడుతూ ఉంటాడట. అయ్యో మా పిల్లలు చూడండి చక్కగా నడుచుకుంటున్నారు అని ఆ తల్లి తండ్రి ఎంతో సంతోషపడుతూ ఉంటారు. దేవుడు మనల్ నుండి ఏం చూస్తున్నంటే, చూడండి, నీకు మీ పిల్లకి పెళ్లి చేయాలంటే ఏం చూస్తారు? అక్కడికి వెళ్ళి వారి ప్రవర్తన చూస్తూ ఉంటారు, ఆ పిల్లవాడి ప్రవర్తన చూస్తూ ఉంటారు. వెళ్ళి అడుగుతారు, ఏమండి ఈ పిల్లవాడు మంచోడేనా? ప్రవర్తన ఎలాగుంది? తాగుతాడా? పేకాడతాడా? అని అన్నీ ఆలోచన చేసేది ప్రవర్తన. కాబట్టి మన ప్రవర్తన మంచిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మన ప్రవర్తన బాగుండాలని. ఆయనేమో నడతనేమో స్థిరపరిచాడు, కానీ మన ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. మన ప్రవర్తన చూసి ఆనందించును. అలాగే మన ప్రవర్తన, మనకు ఒక పిల్లనివ్వటానికే మన ప్రవర్తన చూస్తుంటే, మరి దేవుడు మన ప్రవర్తన చూస్తున్నాడా లేదా? మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? మన ప్రవర్తన మీద ఆధారపడి ఉన్నది. 1 ప్రవర్తన, 2 నడక. ఏమండి, ఈ అన్నిటినీ గురించి బోధించేది దేవుని యొక్క సేవకులు, లేకపోతే ప్రవక్తలు, లేకపోతే బోధకులు. ఏమి నేర్పిస్తారంటే నీతిని నేర్పించడం. మన అమ్మా నాన్నలు మనకేమి నేర్పించారు? నడక నేర్పించారు. పిల్లవాడు పుట్టంగానే 3 నెలలు దాటిన తర్వాత మెల్లగా బోర్ల పడటం జరుగుద్ది. 6 నెలలు దాటిన తర్వాత మెల్లగా కూర్చోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సంవత్సరం లోపు వచ్చేటప్పటికి మెల్లగా నడవాలని ఆశ ఉంటుంది, కానీ నడవలేరు. తల్లి ఏమి నేర్పిస్తుంది? నడక నేర్పిస్తూ ఉంటుంది. నడక. ఈ నడక దేవుని యొక్క సేవకులు కూడా నీకు నడక నేర్పిస్తూ ఉంటారు. దేవుడు నడక నేర్పిస్తూ ఉంటాడు. ఒక తల్లి తన బిడ్డలకు నడక నేర్పించి, పిల్లాడు
ఎప్పుడైనా మంచం పట్టుకొని లేచి నిలబడితే వాడు అంతటి వాడు ఆ తల్లి తండ్రికి ఎంతో సంతోషం. అబ్బోబోబోబోబో మొబ్బాయి లేచి నిలిచాడు, అయ్యయ్యో అడుగులు వేస్తున్నాడని ఎంత సంతోషపడద్దు ఆ తల్లి తండ్రి. చాలా ఆనందపడుతూ ఉంటారు. వాడికి కాళ్ళు వచ్చేవరికి ఆ తల్లి తండ్రి నేర్పిస్తూ ఉంటారు ఆ నడకని. వాడు పెద్దవాడైనప్పుడు వాడంతట వాడే పరిగెత్తుతూ ఉంటాడు. మంచిలో పరిగెత్తుతుంటే తల్లి తండ్రి సంతోషిస్తారు. వాడు చెడుగు కొరకు పరిగెత్తుతుంటే తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. దేవుడు అందుకనే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. నీ ప్రవర్తన చూసి దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. బిడ్డ చక్కగా తల్లిదండ్రుల మాటకే అనుకువగా జీవించి మాట ఎదురు చెప్పకుండా ఇంటూ ఉంటే ఆ తల్లి తండ్రి ఎంత సంతోషపడతారో తెలుసా? చాలా సంతోషపడుతూ ఉంటారు. కానీ వారు అవిధేయులైనప్పుడు ఆ తల్లి తండ్రి చాలా దుఃఖపడిపోతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. దేవుడు కూడా అంటున్నాడు, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక. ఏం పట్టుకున్నాడమ్మా? చెయ్యి పట్టుకున్నాడు. ఈ చెయ్యి పట్టుకున్నాడు. మనము కూడా మన బిడ్డలను బజారుకో ఎక్కడికో ఊరికో తీసుకెళ్ళేటప్పుడు ఆ చేతిని అలాగ గట్టిగా పట్టుకొని ఆడు మెల్లిగా వస్తుంటే ఒక్క లాగులు అవుతారా? చెయ్యి విడిచిపెట్టవు. ఎందుకు చెయ్యి విడిచిపెట్టవు? చెయ్యి విడిచిపెడితే ఏదో వాహనం వచ్చి గుద్దేస్తుంది. అవునా? ఏదో వాహనం వచ్చి గుద్దేస్తాయి. ఆ నష్టాన్ని మనం భరించాలి. అందుకనే తల్లి తండ్రి అయినటువంటి వారు తమ బిడ్డలను తమ హస్తముల చేత గట్టిగా పట్టుకొని నడిపిస్తూ ఉంటారు. దేవుడు చక్కరముగా నిన్ను నడిపిస్తూ ఉంటాడు. చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు, వదిలిపెట్టాడు. ఆయన వదిలిపెడతారనుకుంటున్నారా? ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయ్యుండాడు. ఒకవేళ తండ్రి చెయ్యి పట్టుకొని బరాబరా ఈడ్చుకెళ్తుంటే ఎదురు దెబ్బ తగిలి బొక్కబారులో పడుతూ ఉంటాడు కింద. ఒక చెయ్యేమో తండ్రి చేతిలో ఉంటుంది, బాడీ మొత్తం నేల మీద పడిపోతాడు. వెంటనే తండ్రి ఏం చేస్తాడు? ఆ చేతిని మరలా గట్టిగా పైకి లేపుతాడు. దేవుడైన నీ చేతిని పట్టుకున్నాడు ఆయన. అందుకేనంటాడు హోషేయ గ్రంథం 11:3 మనం చూస్తే, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. ఎవరండి? దేవుడు నీకు నడక నేర్పించాడు. ఎప్పుడైనా లోకములో ఉండగా మీ అమ్మ మీ నాయన లోకములో ఉండగా నీకు చప్పటడుగుల్లో నుండి వాళ్ళు చేతులు పట్టుకుని నీకు నడక నేర్పించారు. కానీ క్రీస్తులో నడక ఎవరు నీకు నేర్పించారో? దేవుని సేవకుడు నీకు నడకని నేర్పించాడు. బుద్ధి వైపు నిన్ను తిప్పాడు, జ్ఞానం వైపు నిన్ను తిప్పాడు, నీతి వైపు నిన్ను తిప్పుతాడు, యథార్థత వైపు నిన్ను తిప్పుతూ ఉంటారు. సేవకులు, బోధకులు, ప్రవక్తలను పడినటువంటి వారు నీతి వైపుకు ప్రజలను నడిపించారు. మీ అమ్మ బాబు నీకు నడక నేర్పించారు. నడక నేర్పించిన తర్వాత నడక నేర్చుకుని నువ్వు దొంగవయ్యి
వాళ్ళింట్లో వీళ్ళింట్లో దొంగతనం చేస్తుంటే ఆ తల్లిదండ్రులకి ఎలాగుంటుంది చెప్పండి? చాలా బాధ, చాలా కష్టం. నువ్వు సరిగ్గా జీవించకపోతే ఆ తల్లి తండ్రి బ్రతికినంతకాలం ఏడుస్తూనే ఉంటారు. అలాగే దేవుడు కూడా నీకు నడక నేర్పించాడు, పాటలు పాడటం నేర్పించాడు, వాక్యం చదవటం నేర్పించాడు, నీతిగా బ్రతకడం నేర్పించాడు. మీ అమ్మ బాబులు నేర్పించలేదది. దేవుని వాక్యము దగ్గరకు వచ్చిన తర్వాత నీకు నేర్పించబడింది. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఎఫ్రాయిమును నేను చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. ఏమన్నా ఆయన నీకు నడక నేర్పించాడు. ఎలా ప్రార్థన చేయాలో నడక, ఎలా పాటలు పాడాలో నడక, ఎలాగో ఎవరితో ఇతరులతో ఎలా మాట్లాడాలో నడక, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఎలాగుండాలో నడక, నీతిగా ఎలాగో జీవించాలో ఆ నడకంతా యేసయ్య నేర్పించాడు నీకు నాకు. ఈ నడకలో ఉంటున్నావా నువ్వు? నాకు కాళ్ళు వచ్చేసినాయి, నాకు గడ్డం మీసాలు బాగా వచ్చేసినాయి, నా ఇష్టం, నా ఇష్టం. దేవుని యొక్క వాక్యములు అంటున్నాడు, ఎఫ్రాయిముకి చెయ్యి పట్టుకొని వానిని నడక నేర్పిన వాడును నేనే, వానిని కౌగిలించుకొనిన వాడును నేనే. ఏం చేశాడమ్మా? ఈ కౌగిలింత దేనికి సాదృశ్యం? దేనికమ్మా? ఎలా పడితే అలా కౌగిలించుకుంటారా? దేన్ని చూపిస్తుంది? లవ్, ప్రేమ. ఆయన మనల్ని కౌగిలించుకున్నాడంటే ఎంత ప్రేమ! ప్రేమతో ఆయన మనల్ని కౌగిలించుకుంటున్నాడు. యెహోవా అతన్ని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను తిరిగి లేవలేకయుండడు. లేవలేకయుండడు ఎవరో కూడా. పైకి లేవనెత్తుతూ ఉంటాడు దేవుడు. నువ్వు పడిపోయినప్పుడు, బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, నీ శోధనలో, కష్టాల్లో, శ్రమల్లో నువ్వు పడిపోయిన స్థితిలో నుండి మరలా ప్రభు పైకి లేపుతూ ఉంటాడు. అందుకనే చెబుతున్నాడు ఇక్కడ, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం చూడండి దయచేసి. అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచుదును. ఏం చేస్తాడమ్మా? ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చారు? ఈ వాగ్దానాలు ఒక దావీదుకి, ఒక సొలొమోనుకి, ఒక అబ్రహాముకి, ఒక యాకోబుకి, ఒక ఇస్సాకే కాదు. ఎవరైతే భక్తి చేయనోడు కాదు. భక్తి చేయనోడు ఎప్పుడు వారసుడు కాడు దానికి. భక్తి చేసే ప్రతి ఒక్క వ్యక్తి ఈ వాక్యాలన్నిటికీ వారసులు అవునుగాక. అది భక్తి చేయకుండా ఆస్తికి వారసులం కాలేం. నువ్వు ఎంత భక్తి చేస్తే అంత వారసులు అవుతావు. నీవు ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే. ఏమన్నాడు? ఈ మందిరాన్ని నువ్వు కట్టిస్తున్నావు, బాగానే ఉంది, కానీ నీవు నా కట్టడలను, ఏంటండి? కట్టడలు, దేవుని యొక్క కట్టడలు. ఇంకోటి ఏంటి? న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు. అనుసరించి నడుచుకోవాలి. అనుసరించకుండా నడిస్తే ఏం ప్రయోజనం మనకి? నడకకే ఇలువ పోద్ది, నడకకే ఇలువ పోద్ది. నీకు నడక నేర్పించింది దేనికి? నువ్వు ఆజ్ఞలను గైకొనాలి, నియమాలు పాటించాలి, దేవునిలో నమ్మకమైన వ్యక్తిగా నీవు ఉండాలి.
ఒక్కొక్కడు నడక నేర్చుకుంటాడు, నా ఇష్టం ఏమంటాడు, కొద్దిగా నేర్చుకున్నాడు కదా, ఇక నా ఇష్టం అంటాడు. ఇకాడి నా ఇష్టం, ఇక ఎవరికి లోబడ్డండి, ఇంట్లో ఎవరికి లోబడ్డి ఇక నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం ఎర్రవేగుతూ ఉంటాడు. దేవుని ఇష్టానికి వాడు లొంగలేడు, దేవుని ఇష్టానికి లోబడలేరు. దేవుని ఇష్టానికి దేవుని చిత్తానికి మనం వంగలేని పరిస్థితి వచ్చేస్తేమో. ఇంకేమన్నాడు 13వ వచనంలో, నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టగా నేను వారి మధ్య నివాసము చేసేదను. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. ఎక్కడ చేస్తాడమ్మా? ఎక్కడంట? మన మధ్యన నివాసం చేస్తూ ఉంటాడట ఆయన. మన మధ్యన దేవుడు నివాసం చేసేదానికన్నా ఇంకేమన్నా ఉందా? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చినప్పుడు అరణ్యములో వారి మధ్యన నివాసం చేశాడు ప్రభు. పగలు మేఘస్తంభమును, రాత్రులు అగ్ని స్తంభమును పెట్టి వారిని కంటికి రెప్పవలే కాపాడారు. దేవుడు కాపాడారు. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో అబ్రాహాముకి ఏమి నేర్పించాడు? అబ్రాహాముకి విశ్వాసపు నడక నేర్పించాడు. అంత ముందు ఉందా ఆయనకి నడక? ఉంది, ఒక రకమైన నడక. విగ్రహారాధనలో ఉంది నడక. మనకు కూడా విగ్రహారాధనలోనే ఉంది నడక. మనల్ని ప్రభు పట్టుకున్నారు, ఎన్నుకున్నారు, పిలుచుకున్నారు, మన విశ్వాసములో నడిపిస్తున్నారు. ఇప్పుడు విశ్వాసములో నడవాలి. విశ్వాసములో మనం ఆయన ఆజ్ఞలు నియమాలు పాటిస్తూ నడవాలి. చూడండి, ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఏమండి, దేవుని యొక్క సేవకులు అనబడిన వారు, లేకపోతే దేవుని యొక్క ప్రవక్తలు అనబడినటువంటి వారు, ఏమండి, ఏలియా అవ్వచ్చు, ఎలీషా అవ్వచ్చు, ఏమండి, ఇర్మియా అవ్వచ్చు, యెషయా అవ్వచ్చు, దేవుని యొక్క నీతిని వారికి నేర్పించారు. దేవుని నీతిని ప్రకటించారు. వారు దేవుని నీతిని ప్రకటించారు. దేవుని సేవకుడు ఏంటో తెలుసా? నీ తప్పు నీకు తెలీదు. దేవుడు తన బిడ్డలను సరిచేసేది ఎలాగో తెలుసా? ఏమండి, దేవుని యొక్క సేవకుడు సరిచేసేది నీతి పక్షముగా సరిచేస్తాడు. నాకు ఒక ఆమె ఫోన్ చేసింది మొన్న నైటు. అయ్యా, బాగా నీటి విరోచనలు అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి, మూసని కన్ను తెరవలేకపోతున్నాను, నా పరిస్థితి అంతా ఇలాగైపోయింది, ప్రార్థన చెయ్యండి అయ్యా. అమ్మా, ఏమన్నా తిన్నావా? విగ్రహ సంబంధమైంది ఏదైనా తిన్నావా? లేదు నాయనా, నేను అసలు దాన్ని ముట్టలేదు. ఏమండి, పాపం భర్త లేడు కానీ బలహీనరాలు. అప్పుడు సరే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తానని నన్ను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమెలో ఉన్న శరీర సంబంధమైన బలహీనమైన స్వభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇది ప్రార్థన చేయి. ఆమెతో మాట్లాడటం లేదు, ప్రార్థన చేస్తున్నావు నన్ను కళ్ళు మూసుకొని. అమ్మా, ప్రభా, ఎరిగి దారి తొలిగేటువంటి పరిస్థితి కలుగుతుంది మీకు. ప్రభా, శరీర సంబంధమైనటువంటి పాపములో పడిందేమో, ఒకవేళ మీరే క్షమించండి ప్రభా అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. బోరిని కేడటం ప్రారంభించింది. బోరిని ఏడుస్తుంది. అమ్మా, ఎవరు మారుస్తారు? నీకు ఒక దెబ్బ కొట్టాడు దేవుడు అంటే దేనికో తెలుసా? మనం వెనక్కి తిరిగి రావడం కొరకే ప్రభు మనకి ఒక శోధన, ఒక కష్టాన్ని, ఒక శ్రమను పంపిస్తూ ఉంటాడు దేవుడు.
నువ్వు చిన్న బెత్తం పట్టుకుని పెళ్ళోడిని ఏమంటావు, మరే తిరిగి వెనక్కి తిరుగు, మై తిరుగుతావా, ఇదిగో బెత్తం చూడు అని నీ బెత్తం మూపుతూ నీ బిడ్డను దడిపించిన రీతిలో ప్రభువు కూడా మనలను కొన్నిసార్లు హెచ్చరిక చేస్తూ ఉంటాడు, దిద్దుతూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు. మనకి తప్పు మనకి జ్ఞాపకం వచ్చేలా ఆయన గద్దించి మన తప్పుని మనకి చూపిస్తూ ఉంటాడు ఆయన. ఆమెకి ప్రార్థన చేశాను, ప్రభా ఈమె పొరపాటులన్నిటినీ క్షమించండి ప్రభా, నాయనా మీరు ఈమె యొక్క అవిధేయతలన్నిటినీ క్షమించండి అని బోరున ప్రార్థన చేశాను. చెప్పాను ఆమెతో, అమ్మా జాగ్రత్త, నువ్వు కాపాడుకోకపోతే, నీ దేహాన్ని కాపాడుకోకపోతే నీకు చాలా అపాయం, జాగ్రత్తగా బ్రతుకు, నీ దేహాన్ని నువ్వు సరిగ్గా కాపాడుకో అని గట్టిగా చెప్పి ఆ ప్రార్థన చేసి ఆ మాటలు చెప్పినప్పుడు అలాగే నాయ్యగారు అని చెప్పి ఏడవటం ప్రారంభించింది. దేవుడు ఎందుకు వెనక్కి తిరగాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని అంటాడు యెహెజ్కేలు గ్రంథము 20:18 వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఇలాగూ సెలవిచ్చి తిని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి. మీ దేవుడైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. నేను మీ దేవుడైన యెహోవాను నని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములను నాకును నీకును మధ్య సూచనగా ఉండును. 21 ఆయనను ఆ జనులు సహా నా మీద తిరగబడి తాము అనుసరించి బ్రతకవలనని నేను ఇచ్చిన కట్టడలను అనుసరింపకయు నా విధులు గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచితిని గనుక వారు అరణ్యములో ఉండగానే నేను రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి ఏం చేస్తున్నానంట, నువ్వు సరిగ్గా జీవించకపోతే దేవుని కోపమమ్మా. అందుకనే దేవునికి భయపడుతూ బ్రతకాలి మనం. ఎలాగో బ్రతకూడదు. ఓ యేసయ్య జాలి కలిగినాడు ఎక్కడి వరకు జాలి? మమ్మండి బహు ప్రేమిస్తుందండి, మా నాన్నండి బహు ప్రేమిస్తారండి. ఎప్పటి వరకు? నువ్వు తప్పు చేస్తే ప్రేమిస్తావా? లాగిపెట్టి 2 పీకుతావు. ప్రేమకి హద్దు ఉంటుంది, దేవునికి హద్దు ఉంటుంది. అందుకని అంటున్నాడు, ఏమన్నాడు? అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించిన కోపము వారి మీద తీర్చుకొందునని అనుకున్నాడంట. పాపం దేవుడు ఎంత మంచోడండి. పాపం నువ్వెంత బాధ పెట్టినా, నువ్వెంత శ్రమ పెట్టినా దేవునికి కోపం వస్తుంది. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? అనుకుంటున్నాడు. కానీ తర్వాత చూడండి 22వ వచనం, చక్కటి వచనం. అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలగకుండానట్లు ఏ జనులలో నుండి వారిని నేను రప్పించుతునో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చి తిని. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దీనికి ఏమర్థమవుతుంది నీకు?
చప్పట్లు కొట్టి ఏమర్థమైంది? దేవుడు ఏం చేశాడు? నీ మీద బాగా కోపం వచ్చింది, రౌద్రం వచ్చింది, నీ మీద చాలా కష్టం కలిగింది. ఆయనకి అనుకున్నాడంట, ఏమండి తీర్చుకోవాలనుకున్నాంట, నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందునని అనుకుంటేనే. అక్కడ కాపేశాడు. అనుకున్నాడు. కానీ అయితే నేను ప్రత్యక్షమై అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలగకుండునట్లు. ఇది ఏమంటారు? అమ్మా తెల్లారి పొద్దున్న లేచి బైబిల్ తీసుకెళ్తాక మందిరానికి, అమ్మా ఓ సాయంత్రం అయ్యేటప్పటికి ఓ పాట పాడద్దుగా అనుకుంటా, దీన్ని నడక పాడుగాను, వీడి నడక పాడుగాను అనుకుంటారా? అది చెబుతున్నాడు ఇక్కడ. వాళ్ళు నీకేదన్నా ఒకటి పంపిస్తే ఇలా దేవుడు ఏమయ్యాడు, వీళ్ళు ఇలాగ వెళ్తున్నారుగా, వస్తున్నారుగా, నీ నడకెట్టా ఉందో వాళ్ళకి తెలుసా? తెలియదు, ప్రభువుకి తెలుసు. నీ ప్రవర్తన ఎలాగుందో ప్రజలకి తెలుసుద్ది, కానీ దేవుడికి తెలుసుద్ది, కానీ ప్రజలకి తెలియదు. అందుకనే దేవుడు అంటే తన కోపాన్ని అంట అణుచుకుని, ఇప్పుడు కనుక వీళ్ళని పాడు చేస్తే నా నామానికే దోషణ వచ్చేస్తా, కాబట్టి వీళ్ళ జోలికి వెళ్ళ నీకు నేను ఓర్చుకుంటాను. బా ముద్దు పెట్టుకోవాలి ఆయన. అందుకని అంటాడు యెషయా గ్రంథం 44:21 కూడా చూడండి. ఏమని? యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మోపు తొలగిపోవునట్లుగా నీ పాపములను తోడిచి వేసి ఉన్నాను. చూడండి, దేవుడు ఎంత కృప కలిగిన వాడు. నీకు నడక నేర్పించాడు, విశ్వాసపు నడకలో ఉండగలుగుతున్నావా? ఆయన నడకలో నీవు జీవించగలుగుతున్నావా? ఏమండి, మనకి నేర్చుకునే బుద్ధి ఉన్నదా? చాలామందికి నేర్చుకునే బుద్ధి కోల్పోతే వాడి యొక్క చదువు రాదే. కాడికి నేర్చుకునే మనస్సు ఉండాలి, నేర్చుకునే మనస్సు. చూడండి, ఆ నేర్చుకునే బుద్ధి మనకు ఉండాలి. అందుకని అంటాడు ఎఫెసీ 4:22 అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటాడు, ఏమంటాడో తెలుసా? కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఏ పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తలను బడినటువంటి వారు ఏలియా, ఎలీషాలు, ఇర్మియా, యెషయా, ఏమండి అలాగే హబక్కూకు అనేటువంటి వారు, హోషేయ అనేటువంటి వారు, మీకా అనబడినటువంటి వారు, ఏమండి వీళ్ళందరూ కూడా నీతిని గురించి ప్రకటన చేశారు. నీతిని గురించి ప్రకటన చేశారు. నీతి వైపు ప్రజలను మళ్ళించారు. లోకస్తులకి నీకేంటి తేడా చెప్పండి? వారికి ఆ విధానం తెలియదు, నీకు తెలిసింది. ఎవరు నేర్పించారు నీకు? దేవుడు, దేవుని సేవకుడు నేర్పించారు నీకు. ఇది రైటు, ఇది తప్పు అని. బీడీ తాగితే తప్పేముందంటాడు లోకస్తుడు, సినిమా చూస్తే తప్పేముందంటాడు లోకస్తుడు, పెళ్ళికి వెళ్తే తప్పేముందంటాడు లోకస్తుడు, అన్యాచారాలు చేస్తే తప్పేముందంటాడు లోకస్తుడు. కానీ దేవుడు నీకు నేర్పించాడు నడక, ఇది తప్పు, ఇది రైటు. వాడికి నేర్పించలేదు. కాబట్టి నేర్చుకున్న దాన్ని మనం కాపాడుకోవాలి. అందుకనే మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన
నవీన స్వభావమును మీరు ధరించుకొనండి. అది మునుపటి అన్నీ నువ్వు పారేయాలి. నువ్వేం చేసావు మునుపేం చేసావు, ఇప్పుడు కూడా అదే చేస్తే నీకు మునుపుకి ఇప్పటికి తేడా ఏముందమ్మా? ఉందా? తేడా ఏమన్నా ఉందా? తేడా ఏమీ లేదు. నీ నడకని వాళ్ళు చూస్తూ ఉన్నారు ప్రజలు, నీ ప్రవర్తన ప్రభు చూస్తున్నాడు. మనుషుల ముందు నువ్వు చలామణి అవ్వచ్చు, కానీ దేవునిలో నువ్వు చలామణి కాలేవు. గ్యారెంటీగా చెబుతున్నాను నేను. నీ నడకని ఆయన స్థిరపరిచాడు, కానీ నువ్వు స్థిరంగా ఉండలేకపోతున్నావు. కానీ నీ ప్రవర్తన మీద ఆధారపడింది భక్తి అంతా. ఏమండి, నీ కొడుకు కానీ, నీ కోళ్ళ కానీ, నీ కూతురు కానీ, నీ అల్లుడు కానీ వారి ప్రవర్తన బాగోపోతే ఎలాగుంటుందో చూడండి ఒకసారి. చాలా వేదన, దుఃఖము, వేదనతో నిండిపోతూ ఉంటారు వారి హృదయాలన్నీ కూడా. మరి దేవుడు వేదన పడుతులేదా? ఆయన వేదన పడుతులేదా ప్రియ తల్లి? అందుకని దురాశ అన్నిటినీ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టుకొని నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారై, నీతి కలిగి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం అంటే మంచి స్వభావాన్ని మనం ధరించుకుని ఉండాలి. అది ప్రభు కోరేది. ఆయన త్రోసివేయడానికి పిలిచాడా? కానీ దెబ్బలు కొట్టైనా, నిన్ను మంచంలో పెట్టైనా, నీ చెయ్యి కాలు వంకర తీసైనా ఆ రాజ్యంలో ప్రవేశపెట్టును గాక. అది దేవుడు చేసేది. నిన్నొక్కసారి పట్టుకుంటే నేను తోసేయడు. నువ్వు మాట వినకపోతే దెబ్బలకు గురైపోతావు, మాట వినకపోతే శ్రమలకు గురైపోతావు. అలా చేసైనా సరే నేను పరలోక రాజ్యములోనికి తీసుకుని పోతాడు ఆయన. ఎన్నడూ నిన్ను విడిచిపెట్టాడు. దెబ్బలు తినకుండా ఉండాలంటే మాట వినుట శ్రేష్టమో. దేవునికి నువ్వు లోబడి ఆయన వాక్యానికి నువ్వు విధేయత చూపాలి. వణుకుతూ మనం భక్తి చేయాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, గలతీ 1:11 దయచేసి సహాయం చేయండి. సహోదరులారా, నేను ప్రకటించినటువంటి సువార్త, చూడండి ఏమన్నాడు, మనుష్యుని యొక్క యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుల వలన నేను దాన్ని పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపను లేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలననే అది నాకు లభించినది. పూర్వమందు యూదామతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. నా పితరుల పారంపరాచారము విశేషాసక్తి కలిగిన వాడనై నా స్వజాతుల్లో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తినని ఏమండి నా నడవడిని గురించి మీరు వింటిరే. ఏమన్నా పౌలు ఎలాంటి వాడమ్మా? పౌలు ఎలాంటివాడు? పౌలు ఏమండి మంచివాడు కాదా? పాపా, దుర్మార్గుడా, దుష్టుడా? లేదో. ధర్మశాస్త్రం ప్రకారం జీవించాడు, క్రీస్తుని వ్యతిరేకించాడు. ధర్మశాస్త్ర ప్రకారం జీవించాడు, క్రీస్తు ప్రభు నీతిని వ్యతిరేకించాడు. కానీ మంచివాడే, కానీ మారు మనసు లేని మంచిది. మారు మనసు లేని మంచి, నీ జీవితంలో మారు మనసు లేని మంచి ఎంతున్నా పాసిపోగులో బారేయటానికే పనికొచ్చుద్దు, కానీ పరలోక రాజ్యం వెళ్ళటానికి పనికిరాదు. సౌలుగా ఉన్నప్పుడు పౌలు చాలా మంచివాడు, ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు, పఠించాడు. గమానియేలు
పాదముల దగ్గర కూర్చుని నేను నేర్చుకుంటుని అని ఉంటుంది వాక్యం. ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చొని నేర్చుకున్నాడు? పాదముల దగ్గర కూర్చున్నాంట, గమనీయులు పాదముల దగ్గర. ఇలాంటి వ్యక్తి మారు మనస్సు అనుభవం లేదు. ఏమండి, హింసించాడు, శోధించాడు. పూర్వమందు నేను దోషిగడను, హింసకుడను, హానికరుడనైనా నన్ను అని ఉంటుంది. మారు మనస్సు లేనటువంటి నీతి ఆయన దగ్గర ఉంది. అప్పుడు మారు మనస్సు అనుభవం లేదు. ఏమండి, ఎప్పుడు వచ్చింది మారు మనసు అనుభవం? దమస్కు మార్గమని వెళ్ళిచుండగా, సౌలా సౌలా నన్ను ఎందుకు ఇలాగ హింస పెడుతున్నావు అని చెప్పినప్పుడు, ప్రభా నువ్వెవడవయ్యా? ఎంత గర్వమో చూడండి. మంచి ఆస్తిపరుడు పౌలు, మంచి ఆస్తిపరుడు, మంచి తెలివిగల్లోడు. అందుకనే పౌలు గారి పత్రికలు చాలామందికి అర్థం కావు. పేతురే రాస్తాడు అర్థం కావని. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఏమండి, ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ దమస్కు మార్గంలో ఆయన మీద పెళ్ళును దిగిందో అప్పుడు మారు మనసు వచ్చింది. దేవునిలో సౌలుగా ఉన్నటువంటి అతను పౌలుగా మార్పు చెందాడు. నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చాడు, మన బ్రతుకులను కూడా ప్రభు మార్చాడు. కానీ దేవునికి లోబడాలి. మనం దేవుని దగ్గర తగ్గించుకోవాలి, విధేయత చూపాలి. ఏమండి, దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోగలుగుతున్నామా? ఏమండి, 1 తిమోతి 4:11 చూడండి. 1 తిమోతి 4:11. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ, చూడండి ఏమిలోనూ ఏమంటున్నాడు ఇక్కడ? మాటలోనూ. రెండోది ఏం చెబుతున్నాడు ఇక్కడ? ప్రవర్తనలోనూ. ఇప్పుడు మనకు కావాల్సింది అదే, ప్రవర్తన. దేవుడు చూస్తున్నాడు నీ ప్రవర్తన ఏంటో, నా ప్రవర్తన ఏంటో. దేవుడు చూస్తూ ఉంటాడు మన ప్రవర్తనను. అందుకనే తిమోతికి పౌలు బోధిస్తూ ఉన్నాడు. ఏమని బోధిస్తున్నాడు? నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించేలాగా చేసుకోవద్దు. నువ్వు నీ కాలు జారొద్దు. నీకు ఎక్కడ మురికంగా అంటనియొద్దు. ఏ నింద నీ మీదకి రాకుండా చూసుకో. ఎంతమంది మీ సేవకుల మీద ఈ దినాల్లో నిందలు ఉన్నాయో తెలుసా మీకు? అదే నా భయం. ఎంతమంది సేవకుల మీద నిందలతో నింపబడ్డారు చాలామంది సేవకులు. ఏదో పాపం, ఏదో చెడుతనం, ఏదో అబద్ధాలు, ఏదో మోసం. అందుకని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, పౌలు చెబుతున్నాడు. ఏమంటున్నాడు? నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయొద్దు. నీవు మాటలో ఎక్కడ చిక్కుబడొద్దు. నీ ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండు. నీ ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. జాగ్రత్త లేకపోతే ఏమవుద్ది? కరెంటు దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా లేకపోతే ఏమవుద్ది? సస్తాడు వాడు. దేవుని దగ్గరికి వెళ్ళి మనం జాగ్రత్తగా లేకపోతే మనం చచ్చిపోతాం. బాగానే ఉండొచ్చు ఇప్పటికీ, కానీ ఆయన రౌద్రం ఆపుకుంటున్నాడు. మన మీదకి వచ్చే రౌద్రాన్ని ఆయన ఆపుకుంటూ ఉన్నాడు. పోనేలే 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 పోనేలే. ఏమ్మా, ఇంకేమంటున్నాడో చూద్దామా? 2 పేతురు 2:7-8 చూస్తే 2 పేతురు 7-8. 2 పేతురు 2:7-8. ఆ దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి
తాను చూచిన వాటిని అన్నిటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదేమో నీతి గల తన మనస్సును నొప్పించుకొని వచ్చాను. ఇప్పుడు రాదా నొప్పించడం నీకు నాకు? కొన్ని స్థలాలకు వెళ్తే చాలా వేదన కలుగుతూ ఉంటుంది. ఏది కొందామన్నా, ఏది అమ్ముదామన్నా, ఏమండి, ఎక్కడికి వెళ్ళిన వారి యొక్క నడవడిని చూసి మనకి వేదన కలుగుతూ ఉంటుంది. మోసం చేసినప్పుడు వాడు, అయ్యో వీడెంత మోసం చేశాడే అని లోపలే మనసంతా వేదన పడుతూ ఉంటుంది. అలాగే జరిగిన వాళ్ళు ఎవరైనా ఉండారా మీలో? మీకు బాధలు రావాలని మీకు తెలియదు. పాపం అన్నిట్లో కొట్టుకుపోయారు. ఎదటవాడు మనల్ని మోసం చేసినప్పుడు, మనకి నష్టం కలిగినప్పుడు వాడి యొక్క ప్రవర్తన చూసి మన హృదయమో నొచ్చుకుని బాధపడి కళ్ళంపటే నీళ్ళు వచ్చేంత పరిస్థితి కలుగుతూ ఉంటుంది. అయ్యో అని ఏడవాలి. ఏడుపొగిటే తక్కువేక మనసంతా నొచ్చుకుంటుంది. ఈడెంత దుర్మార్గుడైపోయాడే, ఇది ఎంత దుర్మార్గురాలైపోయిందే, అయ్యో దేవుని భయము కొంచెమన్నా లేదే. తూకములో మోసం చేసినప్పుడు నీకు నొచ్చుకోవటం లేదా? నీ మనస్సు సచ్చిందా? తూకములో మోసం చేసినప్పుడు కూడా హృదయం నొచ్చుకుంటూ ఉంటుంది. అన్యాయం మనకు జరిగినప్పుడు కూడా మన హృదయంలో నొచ్చుకుంటూ ఉంటుంది. ప్రియ తల్లి, అది నొచ్చుకోవటం అంటే. నీతిమంతుడైన లోతు కూడా మనస్సు ఎలాగుందంట? నొచ్చుకుందంట. అయ్యో వారి యొక్క కామ వికారమైన చేష్టలు, అదుపు లేనటువంటి పరిస్థితులు, ఏమని వాయి వరస లేనటువంటి పరిస్థితులు ఉన్నదా? అన్న చెల్లెళ్ళు ఉన్నారు, అన్నకిద్దరు కూతుళ్ళు ఉన్నారు, చెల్లెలికి ఒక కూతురు కొడుకు ఉన్నారు. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. క్రొత్తగా అన్న కూతురికి పెళ్లి చేశారు. చిన్న పిల్లకి చేస్తే వాళ్ళ కాపురం చక్కగా జరుగుతూ ఉండగా, ఏమండి, ఆ చెల్లెలు అల్లుడు వెళ్ళి అన్నగారి యొక్క కూతురి భర్త వెళ్ళి వీళ్ళిద్దరు కనెక్షన్ పెట్టుకుని, అటేమో అది భర్తని ఎలగొట్టింది, ఈడేమో భార్యని ఎలగొట్టేశాడు. వీళ్ళిద్దరు ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు తెలుసా మీకు? అసలు వరుసలు తెలుసా మీకు? వరుసలు కూడా తెలియదు మీకు. ఏమవుతారమ్మా? అన్నా చెల్లెలు. ఈ అన్నా చెల్లెలు కాపురం పెట్టి దీన్నే వెళ్ళగొట్టేశాడు, అదేమో మొగుడిని వెళ్ళగొట్టేసింది. ఎంత పాడు బ్రతుకండి, ఎంత పాడు బ్రతుకు. చిన్నమ్మలతోనే కనెక్షన్ పెట్టుకున్న దౌర్భాగ్యులు ఎంతమంది ఉన్నారు? సొంత చిన్నమ్మలండి. బాబాయ్ భార్య సొంత చిన్నమ్మ, తల్లి తర్వాత తల్లి. ఎంత దౌర్భాగ్యులు! ఇలాంటి దౌర్భాగ్యులు లేరా? అందుకని అలాంటి కామ వికారమైన చేష్టలు కలిగినటువంటి సొదొమ గొమొర్రా దేవుని యొక్క ఉగ్రతను పంపించడానికి కారణం పాపము. ఒక క్రైస్తవుడికి మనస్సు నొచ్చుకోపోతే నీ మనస్సాక్షి చచ్చిపోయిందని లెక్కేసుకో. చచ్చిపోయింది నీ మనస్సాక్షి. అన్యాయము జరిగినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు చాలా నొచ్చుకుంటూ ఉంటుంది ఒక టైంలో మన మనస్సు. ఏమండి, అందుకనే సొదొమ గొమొర్రా అలాగే నాశనమైపోవడానికి కారణం ఏమండి? దౌర్భాగ్యులైపోయారు. కానాను దేశాన్ని నేను నీకు ఇస్తానని దేవుడు పదే ఇశ్రాయేలు ప్రజలతో చెప్పారు. ఆ కానాను దేశం ఎలాంటిదో తెలుసా మీకు? అందుకని అంటాడు, కానాను దేశ ఆచారములు చొప్పున మీరు ఆచారం అభ్యసింపకుడి, మీరు వదిలిపెట్టి వచ్చినటువంటి ఐగుప్తు యొక్క ఆచారములు కూడా అభ్యసింపవద్దు అంటాడు బైబిల్. మరి నువ్వు వదిలిపెట్టి వచ్చిన ఆచారాలు మరలా బిగించేస్తున్నావుగా. నువ్వు వదిలిపెట్టి వచ్చినటువంటి ఆచారాలు మరలా రన్నింగ్ అవుతున్నాయిగా. ఈ కానాను దేశం ఎలాగో నాశనం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా?
కానానులో చిన్నమ్మలతోనే పాపం చేసినటువంటి వారు బహు భయంకరమైనటువంటి రోత జీవితం జీవించారు. వారి అక్రమం విస్తరించి వారి అక్రమం పండే వరకు, వారి పాపం పండే వరకు ఇశ్రాయేలు ప్రజలను అక్కడక్కడే 40 సంవత్సరాలు నడిపించి కానాను నీళ్ళు మొత్తం నాశనం చేశాడు దేవుడు. కారణం ఏంటి తెలుసా? వారి జీవించిన రోత జీవితం, వారి జీవించిన పాపిష్టి బ్రతుకు. మనస్సు కూడా అప్పుడు చాలా బాధ, వేదన పడుతూ ఉంటుంది. అయ్యో, ఎందుకు ఇలాగ అయిపోతుంది, ఎందుకు ఇలాగ జరిగిపోతుంది? దేవుడు నీకు నడక నేర్పించింది దేనికో తెలుసా? నువ్వు నీతిగా జీవించడానికి, నీతిగా బ్రతకడానికి. ఈ మందిరానికి నువ్వు వచ్చేది దేనికో తెలుసా? నీతిని నేర్చుకోవడానికి, భక్తిని నేర్చుకోవడానికి, ఆయన కట్టడలను, వీధులను ఆచరించడానికి నువ్వు తేబడ్డావు. ఎక్కడికి? ఇంకా లొస్కులో ఉన్నావేమో. ఆయన అంటున్నాడు, నా రౌద్రం మీ మీద మండుతుంది. కానీ ప్రజలు ఏమనుకుంటారు? నా నామాన్ని కించపరుచుకుంటారు. ఇలా దేవుడి శక్తి లేనోడు అంటారు, వీడి దేవుడు బలము లేనోడు అంటారు, వీడి దేవుడు ఎలాంటివాడు అలాంటివాడు అంటారు. అందుకనే నా చాచిన చెయ్యిని నేను వెనక తీసుకుని నా నిబంధనను వారి ఎడల స్థిరపరుస్తున్నాను. అయ్యో, ఏడుస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన నేర్పిస్తావా? సంతోషపరుస్తావా? ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తమైతే మరొక రోజు ఇదే వాక్యాన్ని చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వంచండి.